ఇన్ని రోజులు హైదరాబాద్ లో తన ప్రేయస్ తో రీల్స్ చేసుకుంటూ హాట్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హఠాత్తుగా శుక్రవారం రాత్రి వార్తల్లోకెక్కాడు. స్వస్థలం టెక్కలి వెళ్తూ నిమ్మాడ జంక్షన్ వద్ద హైవేపై తెగ హడావుడి చేశాడు. దువ్వాడ శ్రీనివాస్ ఒక పెద్ద డ్రామా కింగ్ అనే విషయం ప్రజలందరికీ తెలుసు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ కళ్లలో ఆనందం కోసం ఈయన చేసిన డ్రామాలు అన్ని ఇన్ని కావు. అప్పుడు ఈయన గారి నోటి దూల మామూలుగా ఉండేది కాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు. ఈయన గారి చెత్త వాగుడు చూసే జగన్ ఎమ్మెల్సీగా నామినేట్ చేశాడు. దాంతో ఈయన గారు ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇలా ఊరికే వచ్చిన పదవితో ప్రజలకు సేవ చేసే అవకాశం వాడుకోకుండా మదన కామరాజు అవతారమెత్తాడు దువ్వాడ. కుమార్తె వయసున్న దివ్యల మాధురితో వివాహేతర బంధాన్ని పెట్టుకోవడమే కాకుండా తమది పవిత్ర బంధం అంటూ సిగ్గు లేకుండా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయాల్లో కొనసాగుతూ బరితెగించి నడుచుకోవడమే కాకుండా తానేదో సామాజిక ఉద్యమకారుడిలా బిల్డప్ ఇస్తూ యూట్యూబ్ ద్వారా ప్రజలకు రసిక పాఠాలు బోధిస్తున్నాడు. ఇలా హైదరాబాద్ లో యూట్యూబ్ ఛానళ్ల చుట్టూ జీవితం సాగిస్తున్న దువ్వాడ అర్ధరాత్రి హైడ్రామా ద్వారా మరోసారి హల్చల్ చేయడమే ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. తన రాజకీయ గురువు జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసమా లేక తన పరువు బజారుకేడ్చిన పార్టీ పెద్దలపై ప్రతీకారమేమో కానీ తన హత్యకు ప్లాన్ చేస్తున్నారంటూ సింపతి డ్రామాలకు తెరతీశాడు. దువ్వాడ నిర్వాకాన్ని చూస్తున్న సిక్కోలు ప్రజలు ఇప్పటికీ కాండ్రించి ఉమ్మేస్తున్నారు. తన రసిక జీవితం కారణంగా ప్రజా జీవితం దాదాపు కోల్పోయిన దువ్వాడ ధర్మాన సోదరులను అడ్డుపెట్టుకుని కొత్త డ్రామా ఆడడమే ఎవరికీ అంతు చిక్కడం లేదు. తనను ధర్మాన సోదరులు చంపాలని ప్లాన్ చేశారంటూ హైవేపై రంకలు వేస్తూ టీవీలో దువ్వాడ కనపడటంతో జనం షాక్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం దువ్వాడ కావాలనే ధర్మాన ప్రసాదరావు అవినీతి అంటూ ఒక వీడియోని దివ్యల మాధురి యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు. దువ్వాడ ధర్మాన బ్రదర్స్ కి మధ్య ఉన్న ఈ గొడవలు ఇప్పటివి కావు. జగన్ అధికారంలో ఉన్నప్పుడే ఇవి ఉన్నాయి. జిల్లాలో పెత్తనం కోసం కొన్ని సంవత్సరాలుగా కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా మళ్లీ దువ్వాడ ఎందుకు ధర్మాన బ్రదర్స్ అవినీతి అంటూ వీడియో వదిలాడు, హైవే మీద డ్రామా ఎందుకు చేశాడు అనేవి ఎవరికి అర్థం కావడం లేదు. బేసిక్ గా వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దగ్గర నుంచి దువ్వాడను వైసీపీలో ఎవరూ పట్టించుకోవడం లేదట. ఇలా అయితే తన పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టే అని తెగ మదన పడిపోయి ఈ హైవే డ్రామా ప్లాన్ చేశాడని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనకు ఏదో రకంగా పబ్లిసిటీ కావాలి. చంపేవాడు దువ్వాడ ఎక్కడ ఉన్నా చంపుతాడు. ఈయన గారు అర్ధరాత్రి హైవేలో ఆగి రండి, ఎవరొస్తారో రండి, దమ్ముంటే చంపండి అంటూ రంకలేస్తే ఏం ఉపయోగమో దువ్వాడకే తెలియాలి. ఇలాంటి డ్రామాలు చేయడం ఈయనకు బాగా అలవాటు అని జనం తిట్టుకుంటున్నారనే విషయం దువ్వాడ గ్రహిస్తే మంచిది.